వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను ప్రభాత. ప్రైమ్9 విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్లో యావరేజ్ స్టూడెంట్స్ని సెపరేట్గా అండ్ టాపర్ స్టూడెంట్స్ని సెపరేట్ సెక్షన్గా డివైడ్ చేస్తూ ఉంటారు. అసలు యావరేజ్ స్టూడెంట్ అంటే ఎవరు? అండ్ యావరేజ్ స్టూడెంట్ టాపర్ అవ్వలేరా? జనరల్గానంటే ఎక్కువ మంది పేరెంట్స్ స్టూడెంట్స్ నా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు, రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఈవెన్ ఆల్మోస్ట్ ఈరోజు కూడా మీరు చూసారు, ఆల్మోస్ట్ 7 మంది వచ్చి ఉంటారు. వాళ్ళని ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సతీష్ గారు మీరు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కాలేజీలు, టాప్ కెరియర్లు, ఏదో లక్షల్లో కోట్లలో జీతాలు, ఏదో ఆక్స్ఫర్డ్, ఎంఐటి, స్టాన్ఫర్డ్, లేదా కాల్టెక్, లేదా ఇలాంటివి చెప్తూ ఉంటారు, లేదా ఇక్కడ ఐఐటి ముంబై అని, మద్రాస్ అని చెప్తూ ఉంటారు. అసలు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మమ్మల్ని మీరు పట్టించుకోకపోతే అసలు మేము ఎలా బతకాలి? అందరూ టాపర్సే ఉంటారు కదా, చాలామంది యావరేజ్ పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏదో ఒక రకమైన దారి మీరు చూపించాలి కదా అని ఎక్కువ మంది అడుగుతారండి నన్ను. మీరు కామెంట్స్ చూసినా ఇవే ఉంటాయి మన దాంట్లో. అంటే ప్రాబబ్లీ నా ఆస్పెక్ట్స్లో ఏంటంటే కొంచెం బెటర్ కాలేజెస్, బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నట్ల గురించి మాట్లాడతాను. దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ నేను. ప్రాబబ్లీ నేను ఏదో చిన్న చిన్న ఎంసెట్ కాలేజీలు, ఆ కాలేజీలు చెప్పి ఆ రేంజ్ ఆఫ్ పర్సన్ కాదు. నాకు తెలియదు కూడా నిజంగా, ఎందుకంటే నా టైం దాని మీద ఎనర్జీ పెట్టను. ఇక్కడ పాయింట్ ఎందుకు నేను మీకు గుర్తు చేశానంటే, యావరేజ్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు పేరెంట్స్ నాతో. మా పిల్లోడు యావరేజ్ అని వాళ్ళు అంటూ ఉంటారు. నేను చెప్పను, వాళ్ళే చెప్తారు కొంతమంది. దాన్ని డిఫైన్ చేయాలి అనుకుంటే అర్థం అవ్వాలి కాబట్టి చాలామంది ప్రేక్షకులు, ఎందుకంటే నా దగ్గర చాలామంది కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, రాలేని వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారండి. నేను యావరేజ్ అన్నదాన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తానండి 2 వేస్లో. ఒకటి ఏంటంటే హైలీ డిసిప్లిన్ ఉండి హైలీ కన్సిస్టెన్సీ, ఈ 2 పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీతో ఉండి రోజు 8 గంటలు, 6 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు, వాట్ ఎవర్ ద టైం కంటిన్యూస్గా ఎవరైతే చదువుతూ అయినప్పటికీ కూడా మార్క్స్ కానీ ర్యాంక్స్ కానీ ఎవరికైతే రావో వాళ్ళని యావరేజ్ కింద పరిగణిస్తారు పేరెంట్స్ కానీ, లేకపోతే జనరల్గా. ఎందుకంటే పాపం రావట్లేదు కదా, మార్కులు రావట్లేదు కదా, మార్కులు కానీ లేకపోతే ర్యాంక్స్ కానీ. అది కేటగిరీ 1. రెండో కేటగిరీ, చాలామంది పేరెంట్స్ సార్ ఇది తెలివైనడు, బాగా షార్పు, కానీ చదవడు, వీడి లేజీ పర్సను, చదవడు కానీ షార్పు, వీడికి మార్గం ఏంటి? వీడికి మొబైల్ అలవాటు అయిపోయింది, ఇంకోటి అయింది, వీడు సరిగ్గా చదివితే మాత్రం నెంబర్ 1 అయిపోతాడు, వీడు అసలు తిరుగులేని పర్సన్, వీడు మార్కులు కానీ అది కానీ వీడు చదవలేకపోతున్నాడు కాబట్టి వీడి యావరేజ్. మరి వీడి పరిస్థితి ఏంటి అంటాడు. డిఫైన్ చేసినప్పుడు పేరెంట్ డిఫైన్ చేస్తాడు, ఎవని? వీడు తెలివైనోడు, వీడు షార్పు, వీడు ఇంటెలిజెంట్, కానీ చదవడం, చదివితే ఎక్కడికి వెళ్ళిపోతాడు, వీడు యావరేజ్గా ఉన్నాడు, వీడి పరిస్థితి ఏంటి అని పేరెంట్ డిఫైన్ చేస్తాడు. నేను చేయక్కర్లా. అంటే పేరెంట్ ఏం చెప్తున్నాడంటే, మా అబ్బాయి లేజీ అని చెప్పడానికి నెగిటివ్ వర్డ్ సిగ్గుపడి తక్కువ చేసుకోలేక తెలివైనడు అని చెప్పి దానికి పాలిష్ కలర్ వేసాడు. లేజీ అన్నది కరెక్ట్ వర్డ్, అది అంతే కదండి. మీరు తెలివైనడండి, మీరు పని చేయట్లేదు, మిమ్మల్ని ఏమనాలే? లేజీ అని అంటాం కదండి, ఇంకేమంటాం? వేరే పదమే మీరు చెప్పండి. మిమ్మల్ని క్లవర్ అని ఎందుకంటారు? అసలు క్లవర్ అని ఎక్కడ ప్రూవ్ చేశారు? అసలు మీరు పని చేస్తారు కదా, ప్రూవ్ చేయగలరు? అసలు మీరు క్లవర్ అని మీకు మీరే అనుకుని మీరు పని చేసి ప్రూవ్ చేస్తే ఆ క్లవర్ అన్న పదానికి ఇది యాడ్ అవుతుంది. మీకు మీరు అనుకుంటున్నారు అంతే. దానికి ఏం చెప్తాడు పేరెంటు? అరగంట చదివితే మాత్రం ఫుల్ మార్క్ వచ్చేస్తాయండి, గంట చదివినా. అసలు నిజంగా గంట చదివితే ఎలా వచ్చినాయి కదా, రోజంతా చదివితే ఇంకెక్కువ మార్కులు వస్తాయి కదా అని అంటాడు. అది భ్రమ. నేను ఎవడో చదవద్దన్నాడు, చదువు ఎవడో ఫోన్ చేసి చెప్పాడు నీకు చదవద్దని. అలాంటి స్టూడెంట్స్ నిజంగా యావరేజ్ అయినట్లయితే వాళ్ళకి మంచి మంచి కాలేజీల్లో, చిన్న కాలేజీలు, చెత్త కాలేజీలు చెప్పం మేము.
వాడు లేజీ పర్సన్. వాడు లేజీగా ఎందుకున్నాడు వాడికి చెప్పి ఆయన తిట్టి పంపిస్తాను నేనైతే. అసలు యావరేజే కాదాడు, రాంగ్ వర్డ్ వాడుతున్నాం మనం అక్కడ. హీజ్ అ లేజీ స్టూడెంట్. మొబైల్కి అడిక్ట్ అయ్యాడు, చదవట్లేదు, పొద్దున్న సరిగా లేకట్లేదు, మంచం పెంచి టీచర్ చెప్పింది వినట్లేదు, క్లాస్లో సరిగా కూర్చోవట్లేదు, అర్థం కాకపోతే టీచర్ని అడగట్లేదు, తల్లిదండ్రులతో ఏదో కౌరులు చెప్తున్నాడో, సోఫాలో అడ్డంగా పడుకుని చదువుతున్నాడో, ఇవన్నీ ఉండి మా అబ్బాయి తెలివినాడు అంటారు. వీళ్ళ అమాయకత్వం తగలయ్యా. వీడి పక్కా లేజీ పర్సన్ సార్, ఏం చేయాలి అని అడగాలి. తెలివైన పదాన్ని దానికి యాడ్ చేయకూడదన్న విషయాన్ని నేను చెప్తున్నాను. ఈ కేటగిరీ పీపుల్ని జనరల్గా చిన్న కాలేజీలు అయినా పర్లేదు పంపించండి నేను పంపించను. ఎందుకని వీడు అక్కడికి వెళ్తే ఇంకా పూర్వం బెక్కింది తయారవుతాడు. వీడు ఆల్రెడీ లేజీ కదండి, మీరే చెప్పండి. లేజీగా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు వీడు. ఈయన మళ్ళీ ఒక పోరంబోకు యావరేజ్ కాలేజీకి పంపిస్తే, ఒక చెత్త కాలేజీకి పంపిస్తే, ఏ ఎంసెట్ కాలేజీకో, ఏ డీమ్డ్ యూనివర్సిటీకో, విఐటీకో, ఎస్ఆర్ఎంకో, ఇలాంటి అమృతానో, లేకపోతే ఇలాంటి ఏదో కాలేజీ విజ్ఞానకో, విఐటీకో, లేకపోతే ఏదో గీతంకో, ఇలాంటి కాలేజీలకు ఏదైనా టైర్ 3 కాలేజీకి తోసేస్తే ఇంకంతే. ఈడే లేజీ, ఇది చదవట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నలుగురు నేర్చుకుని ఇంకో కొత్త రకమైనటువంటి క్యారెక్టర్ బిల్డ్ చేస్తాడు. సరే రౌడీ అవుతాడా, ఎస్కేప్ అవుతాడా, అబద్ధాలు చెప్తాడా, మోసం చేస్తాడా, లేకపోతే ఏం చేస్తాడో ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. వాడిని అసలు కాలేజీకి వెళ్ళకూడదండి. వెళ్ళినా చిన్న కాలేజీకి అసలు వెళ్ళకూడదు, టైర్ 3 కాలేజీలకి. మ్యాక్సిమం టైర్ 3 కాలేజీలో వస్తాయి సీట్లు. అంటే 40 ఏళ్ళ లైఫ్లో మనిషి బాగుపడాలన్నా 4 ఏళ్లే, 40 ఏళ్లలో మనిషి నాశనం అయిపోవాలన్నా 4 ఏళ్ళు నేర్చుకుంటాడు. సిగరెట్ కాల్చడం స్టూడెంట్కి ఉన్నప్పుడు అలవాటు అవుతుంది తప్ప 40 ఏళ్ళలో 30 ఏళ్ళు ఎవడన్నా సిగరెట్ అలవాటు అవడం చూసారు ఎప్పుడన్నా? లేదు సార్, అలవాటు అవ్వదు. కొత్తగా ఇప్పుడు నాకు రాదు సిగరెట్. ఒక నాకు ఆల్రెడీ కాలేజ్ రోజుల్లో ఉండుంటే వస్తుంది అంతే. అంటే 4 ఏళ్లలోనే 40 ఏళ్ళకి సరిపడా అయితే పనికొచ్చేయని నేర్చుకుంటాడు, పనికి రాని నేర్చుకుంటాడు. అందుగురించే యూజీ అనేది చాలా ప్రీమియర్ ఎడ్యుకేషన్ అని చెప్తూ ఉంటాం మనం. ఒక చెత్త కాలేజీకి పోయి తర్వాత మంచోడు అయిపోతాడంటే కుదరదు. ఇప్పుడు ఆల్రెడీ ఇది. సో అలాంటి స్టూడెంట్స్ని యావరేజ్ అన్న పదం దయచేసి వాడొద్దు. వాడిని వాడవలసిన పదం లేజీ స్టూడెంట్. ఫస్ట్ కేటగిరీ వచ్చింది చూసారా, ఇది మంచి కేటగిరీ. ఈడి పాపం ఎటువంటి టైం వేస్ట్ చేయట్లేదు, చక్కగా చదువుతున్నాడు, కన్సిస్టెంట్గా ఉన్నాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు, అయినా మార్కులు రావట్లేదు. వాడు కావాలి నాకు, వాడు గైడ్ చేస్తాను నేను. ఈయన్ని గైడ్ చేస్తాను, ఈయన భయంకరంగా తిట్టి పంపిస్తా. నా దగ్గర ఇద్దరు వస్తారు, నేను రావద్దు నేను అనట్లా. ఈడు లేజీగానే ఉంటాడండి, అయినా కూడా మంచి కాలేజీ వచ్చేయండి, మంచి ర్యాంక్ వచ్చేయాలంటే మాత్రం అది అసలు మీ అమాయకత్వానికి పీక్ లెవెల్లో ఉన్నట్టు లెక్క. ఇంక మీరు ఇంకెంతకంటే తింగర పేరెంట్స్ ఎవడో భూమి మీద ఉండడు. ఇంకా ఎట్లాంటి హ్యాబిట్ వీక్నెస్ లేకుండా చక్కగా చదువుతూ పెర్ఫార్మెన్స్ రాకపోతే ఎస్ మన పాపం వాడికి సరే ఏదో 4-5 రకాల మార్గాలు చెప్తాం మేము. ఇప్పుడు ఫిజిక్స్ ఎలా కాదమ్మా ఇలా చదువు, లేదా కెమిస్ట్రీ ఎలా కాదు ఇలా చదువు, ఈ జాగ్రత్తలు తీసుకు, ఈ జాగ్రత్తలు తీసుకు, ఈ జాగ్రత్తలు తీసుకొని చెప్పొచ్చు. చక్కగా వెళ్తాడు, చదువుతాడు. అలా చదవడం ఉంటాడు. ఒక్కొక్కడు రోజుకి అరగంట కూడా చదువుతాడు. కాలేజ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చదువుతారు, రోజుకి 8 గంటలు చదువుతున్నాను అంటే గంట చదువుతున్నాను అంటాడు. ఎక్కడికి వెళ్ళాలంటే నేను స్టాన్ఫర్డ్కి వెళ్తాను సార్, ఎంఐటీకి వెళ్తాను అంటాడు. ఏంటిది ఉత్తర కౌర్లు అయినవి, ఎమోషనల్గా మాట్లాడుకోవడం తప్ప అలా ఉండదు. అందువల్ల ఏంటంటే యావరేజ్ స్టూడెంట్ అన్న పర్స్పెక్టివ్ ఏంటంటేనంటే ఈ 2 రకాలుగా చూడాలి. కమింగ్ టు ది పాయింట్, అంటే డివైడ్ చేస్తారు ఏంటి అన్న పాయింట్ మీరు అడిగిన దానికి చూసినట్లయితే, జనరల్గా వ్యాపారం చేస్తారు కాబట్టి ఇన్స్టిట్యూట్స్, బట్ అది కమర్షియల్ బిజినెస్ కాబట్టి ఇంతకుముందు మనం ఏదో సినిమాల గురించి మాట్లాడుకున్నట్టుగానే ఇట్స్ ఎ బిజినెస్. ఒక టీచర్ని హైర్ చేసినప్పుడు ఒక 50 లక్షలకు హైర్ చేయడం అనుకుందాం, ఏ జేఈకో నీట్కో లేదు దేనికో దానికి. మంచి ఫ్యాకల్టీని హైర్ చేసినప్పుడు మంచి స్టూడెంట్ ఉండాలనుకుంటాడు. నేను బాగా వర్క్ చేసేవాడు అనుకోండి, మీరు కూడా బాగా వర్క్ చేయాలనుకుంటాను నేను, లేదా నాకు తలనొప్పి కదండి. అంతే కదా. అందువల్ల ఇన్స్టిట్యూట్స్ తప్ప రైటా అన్నదే ఇట్స్ డిబేటబుల్. ఒక్కొక్కరు ఒక రకంగా దాన్ని చేయొచ్చు. బట్ జనరల్గా జరిగేదే చెప్తున్నాను. ఇది నాకు నచ్చిందా లేకపోతే ఇది యాక్సెప్టబుల్గా కాదంటే యాక్సెప్టబుల్ కాదు యాజ్ ఏ జనరల్గా మనం మాట్లాడుకున్నట్లయితే. బట్ జరిగే విషయం ఏంటంటే 50 లక్షల ఫ్యాకల్టీ ఇస్తున్నాం కాబట్టి, మంచి ఫ్యాకల్టీ కాబట్టి, మంచి స్టూడెంట్స్ ఉంటేనే నాకు బెనిఫిట్ ఉంటుంది. లేజీగాను కన్సిస్టెంట్గా లేనోడికి, లేకపోతేనేమో సరైనటువంటి సీరియస్గా చదవనోడికి, సరైనటువంటి డిసిప్లిన్ లేనోడిని క్లాస్లో కూర్చోబెడితే
క్లాసు మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది. కాబట్టి నేను 50 లక్షలు జీతం ఇస్తున్నాను కాబట్టి అంతే సిన్సియర్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ని తీసుకుని ఒకవేళ మనం ఏదైనా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా మంచి ర్యాంక్స్ వస్తాయనేటువంటి ఆలోచన విధానం ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ, ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజీలోనూ ఇప్పుడు ఉంది. ఓకే. గుర్రం గాడిద ఒకటి కాదని వాడి ఉద్దేశం. ఓకే సార్, ఇప్పుడు చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో స్టడీ అవర్స్ పేరుతో కంటిన్యూస్గా 3 to 5 అవర్స్ కదలకుండా ఒకే చోట కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటారు. దానివల్ల చాలామంది స్టూడెంట్స్ ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు కదా. అది చాలా తప్పండి. అది యాక్చువల్గాను కంటిన్యూస్గా ఒకే బిల్డింగ్లో పెట్టాలన్నా, ఎలాంటి ఎక్స్పోజర్ బయట లేకుండా ఒకే చోట కూర్చోబెట్టడం, చదివించడం అనేది ఏదైతే ఉందో అది జనరల్గా తప్పది, చాలా తప్పది. అందుకనే కొంచెం గ్రౌండ్ ఉండాలిరా బాబు స్కూల్స్లో, కొంచెం ఆట విడుపు కూడా ఉండాలి. వీళ్ళకి చదివించినప్పుడు చక్కగా సీరియస్గా చదివించవచ్చు. చదివించకపోతేనేమో ఇటు చదవట్లేదు, ఇంటికి వచ్చి మొబైల్ ఆడుతున్నాడో లేకపోతే సరిగ్గా చదవట్లేదు అని చెప్పి పేరెంట్స్ అదో బాధ. దగ్గర కూర్చోబెట్టి చదువుతానేమో ఎక్కువసేపు చదువుతున్నాడో వీడికి ప్రెజర్ ఎక్కువైపోతుంది, ఏమైపోతున్నాడో బాధ. 2 యాంగిల్స్ ఉంటాయి కదండి ఇందులోనూ. మీరు ఇంట్లోకి వచ్చి చదవరు అనుకోండి, పేరెంట్ ఏమనుకుంటాడు చేస్తే మన ఆంధ్ర తెలంగాణలో ఇన్ని పట్టుకు వేసేయండి సార్ అంటాడు. యా సార్, ఇప్పుడు అలా రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో జాయిన్ చేస్తారు పిల్లల్ని. సో హాస్టల్స్లో ఆఫ్టర్ ద స్కూల్ అండ్ కాలేజ్ ఈవినింగ్ వాళ్ళు కంటిన్యూస్ 3 to 5 అవర్స్ చదివిస్తూ ఉంటారు కదలనివ్వకుండా. అంటే 3 to 5 అవర్స్ చదివించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు జనరల్గా మధ్యలో 1 hour 1.5 hour ఏదైనా వాడికి ఆడుకోవడానికి ఏదో ప్లాన్ చేసి మిగిలిన తర్వాత ఈవినింగ్ అవర్స్ ఏమైనా స్కూల్ బట్టి వాతావరణం బట్టి ఏదైనా 1 hour 2 hours ఏదైనా డౌట్ సెషన్ అయినా పెట్టచ్చు. లేదంటే స్టూడెంట్ డిసిప్లిన్గా ఉంటే అండ్ ఓన్గా చదువుకోమనొచ్చు. డిసిప్లిన్గా లేనివాడికి స్కూల్ ఏం చేస్తారు. ఇప్పుడు అన్ఫార్చునేట్గా పేరెంట్స్ కూడా పిల్లల్ని కంట్రోల్ చేయలేక స్కూల్ మీద పడుతున్నారు. నా మాట ఎలాగైనట్లేదు సార్, నేను చెప్పానని చెప్పకండి సార్, మీరు ఇంటికి కూర్చోబెట్టి సాయంత్రం 10 చదివించండి, నా మాట ఎలాగైనట్లేదు, ఇటు ముందుగా తీసాడు, ఇటు అసలు నా మాట వినట్లేదు, మీరు ఏదో చదివిస్తే చదువుతాడేమోలేండి సార్ అని పేరెంట్స్ చెప్తున్నారు. కొంతమంది పేరెంట్స్ ఏమంటారు, అదేంటి సార్ అలా చదివితే అయిపోద్దా అని చెప్పి మీలాగా అడిగినట్టు వాళ్ళు అడుగుతున్నారు. బోత్ డైమెన్షన్స్ ఉంటాయండి ఇందులో. అంటే నేనేమంటానంటేనంటే కంటిన్యూస్గా కాకంటానంటే మధ్యలో 1.5 hour ఏదైనా ఆడుకోవడానికి ఏదైనా ప్లాన్ చేసుకుని స్టూడెంట్ సిన్సియర్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ వదిలేయండి. వాడిని కూర్చోబెట్టి చదివించక్కర్లేదు, రూమ్ పోయి చదువుకుంటాడు హాస్టల్ రూమ్కి. చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే డౌట్ సెషన్ లాగా పెట్టండి. అంటే ఇది జైల్లాగా ఉందా స్కూల్ అంటే ఉంది, ఉంటే మంచిదా అంటే మంచిది కాదు, కొంతమందికి అవసరం అంటే అవసరం. చూడండి మన అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా ఉంది కదా, ఉంది. సో అందువల్ల ఏంటంటే ఇది స్టూడెంట్ యొక్క మైండ్ సెట్, వాడి యాటిట్యూడ్, వాడి చదివే విధానం, వాడికి ఉన్నటువంటి సీరియస్నెస్, ఇలాంటి పారామీటర్స్ అనేది దృష్టిలో పెట్టుకుని అప్పుడు ప్రాబబుల్లీ ఎలాంటి స్కూల్ని అతను ఎన్నుకుంటే బెటర్. లేదు సిన్సియర్గా ఇప్పుడు రాజస్థాన్ ఉందండి, నార్త్ ఇండియా ఉంది, జేఈ కోచింగ్ ఇస్తారు, నీట్ కోచింగ్. ఈవెన్ అస్సాంలో ఉన్నాను నేను, గౌహతి చూశాను నేను. ఓన్లీ 4.5 hours చెప్తారండి వాళ్ళు, వదిలేస్తారు మిగతాది. ఏంటి ఓన్లీ 1.5 hours చెప్పిన 3 సబ్జెక్టులు 4.5 గంటలు చెప్తారండి జేఈ. 4.5 hours అయిపోయింది వదిలేస్తారు పిల్లల్ని, చదువుకోమంటారు రూమ్కి పంపించేసి. ఏంటి ఈవెన్ ఇప్పుడు లాస్ట్ 2024లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్తో సహా ఆలీన్లో రాజస్థాన్లో 4.5 hours చెప్పారు అడిగి కూడా. ఏంటి వాళ్ళకు టాప్ 100లో టాప్ 10లో ర్యాంకులు వస్తున్నాయి. మేబీ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే ఆ 4.5 hours ఏంటంటే చదివితే చదువులేదు, మరి నాకు సంబంధం ఏంటంటే టీచరు అందులో చదివినాడు ఎక్సెల్ అవుతున్నాడు, అవునాడు అవ్వట్లేదు. అలాంటి సిస్టమ్ కావాలంటే మీరు నార్త్ ఇండియా వెళ్ళాలి. మరి మిగతా టైంలో చదువుతాడా అనేది క్వశ్చన్ మార్క్. అదే స్టూడెంట్ చూస్తే తప్ప చెప్పలేం మేము కూడా, మేబీ స్టూడెంట్ చూస్తే చెప్పగలమేమో. బట్ అట్లాంటి సిచ్యువేషన్ ఉందా అని అంటే మేబీ స్టూడెంట్ ఆలోచించుకోవాలండి. ఒకవేళ నిజంగా నాకు ఇన్పుట్ సరిపోతే మిగతా టైంలో సిన్సియర్గానే చదువుకుంటాను అని అనుకున్నట్లయితే నార్త్ ఇండియా ప్రిఫర్ చేయొచ్చండి. ప్రాబబ్లీ మనకి తెలంగాణ, ఆంధ్రాలో అలాంటి స్కూల్ సిస్టమ్ మనకు తక్కువ అండి, ఉన్నాయి కానీ తక్కువ. ఏదైనా ట్రెడిషనల్ స్కూల్స్లో సిబిఎస్ఈ కానీ అలాంటి స్కూల్స్ తప్ప. అంత అవసరమా అని అడిగితే కొంతమందికి అవసరం, కొంతమందికి అవసరం లేదు. నిజంగా పూర్తిగా అవసరమా అనుకుంటే మేబీ రైట్ ప్లేస్, అవసరం లేదనుకుంటే మేబీ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చాలా స్కూల్స్లో కూడా అట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఓన్లీ 4.5 hours to 5 hours చెప్తారండి వాళ్ళు, ఎందుకంటే ఎక్కువ చెప్పరు యాక్చువల్గా. అంటే మీరు చూసినట్లయితే ఎక్కువ చెప్పరు. ఒక యావరేజ్ స్టూడెంట్ని తీసుకుని చక్కగా దగ్గరుండి చదివించి, దగ్గరుండి పాఠాలు చెప్పి మంచిగా మార్కులు తెచ్చి స్కూల్స్ ఏదైనా ఉన్నాయని అడిగితే ఇప్పుడున్నటువంటి మార్కెటింగ్, ఇప్పుడున్నటువంటి కమర్షియల్ మెథడాలజీలో స్కూల్స్ ఏవి కూడా అట్లాంటి పిల్లల్ని దగ్గర తీసుకుని ఇచ్చి విధానం ఏదైతే ఉందో అది తక్కువనే చెప్పాలి. చాలా స్కూల్స్ రాంగ్గా పబ్లిసిటీ చేసి యావరేజ్ స్టూడెంట్స్ కూడా ర్యాంక్స్ రప్పిస్తామని కొత్తగా యాడ్లు మొదలెట్టారు. ఇప్పుడు అసలు వాళ్ళు వాడే పదం కూడా యావరేజ్ స్టూడెంట్స్కి మేము ర్యాంకులు రప్పిస్తాం
విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి హైదరాబాద్లో ఉన్న దిల్సుఖ్ నగర్ లేకపోతే కోకట్పల్లి లేకపోతే మాదాపూర్ దాకా ఏంటి వాళ్ళు చెప్పడం తెలుగు ఏం చెప్తున్నారు, యావరేజ్ స్టూడెంట్స్కి ర్యాంక్స్. ఈ నమ్మద్దండి ఇది. స్టూడెంట్ని దగ్గర తీసుకుని చెప్తానన్నది కమర్షియల్ అండి, బిజినెస్ అండి ఎడ్యుకేషన్ అంటేని. ఎవరి స్టూడెంట్స్ని తీసుకొచ్చి చేయడానికి ఏముంటుందండి? 100 మందిలో పడేస్తారు, 50 మందిలో. పేరెంట్సే అర్థం చేసుకుని దగ్గరుండి వాళ్ళ చదువు చెప్పుకోవడం, లేదా ఎవరైనా ట్యూషన్ పెట్టుకోవడం, మాస్టర్ని పెట్టుకోవడం, చెప్పించుకుని ఇంట్లో కూర్చోబెట్టుకుని వాళ్ళ ఒక నాలెడ్జ్ లెవెల్ని కొంత ఎన్హాన్స్ చేసినట్లయితేనే యావరేజ్ నుంచి కొంచెం అబోవ్ యావరేజ్ లెవెల్కి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఒక స్కూల్లో వేయడం వల్ల ఒక యావరేజ్ స్టూడెంట్ ఎక్స్ట్రాడినరీగా తయారవడం అన్నది పాయింట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా రాంగ్ అండి. ఇది అలా ఎవరైనా చెప్పినా అది 100% అబద్ధం, మీరు మోసపోయినట్టే. అలా యాడ్లు అవి ఉంటాయి, చెప్తూ ఉంటారు అలాగా. మీరు యాడ్లు వేసి ర్యాంకర్స్ అందరూ వాళ్ళని యావరేజ్ స్టూడెంట్లు ఏం కాదు, లేకపోతే వాళ్ళని కూర్చోబెట్టి చదివించిన వాళ్ళు కాదండి వాళ్ళు ఏమని. అంతే కదండి, మీకు సివిల్ సర్వీస్ ర్యాంక్ వచ్చింది, లేదా జేఈ ర్యాంక్ వచ్చింది, లేకపోతే ఇంకో ర్యాంక్ వచ్చిందని చెప్తారు కదా. ఇది మార్కెటింగ్ యాడ్స్ కిందే మనం చూడాలి తప్ప యావరేజ్ స్టూడెంట్స్ని తీసుకోవడం, ఎక్స్ట్రాడినరీగా తయారు చేయడం అనేది ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంత కమర్షియల్ మెథడాలజీలో ప్రాక్టికల్గా జరగదండి. దానికి మార్గం ఏంటంటే పేరెంట్సే కొంత ఇన్వాల్వ్ అయ్యి, చదువుకున్న పేరెంట్స్ అయితే వాళ్ళే కొంత నేర్చుకుని చెప్పడం కానీ, టీచర్స్ని ఎవరైనా ఐడెంటిఫై చేసుకుని 1-on-1 చెప్పించుకోవడం కానీ, చక్కగా వాళ్ళే ఎవరైనా టీచర్ని పెట్టి చెప్పించడం కానీ, కొంత ఐక్యూ లెవెల్ని కానీ మనం పెంచినట్లయితే అప్పుడు ఏదన్నా స్కూల్కి వెళ్ళినప్పుడు కొంత బెనిఫిట్ ఉంటుంది తప్ప యావరేజ్గా ఉన్నాడో, సరిగ్గా చదవడో, పట్టించుకోడు, కేర్లెస్నెస్, క్లాసులో సరిగ్గా వినడో, డౌట్లు అడగడో, లేజీగా ఉన్నాడో, ఇన్ని రకాల క్వాలిటీస్తో మంచి స్కూల్ ఏది అని మీరు ఎవరిని అడిగినా కూడా అది మీ అమాయకత్వమే. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కమర్షియల్ బిజినెస్. ఎస్ సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా యావరేజ్ స్టూడెంట్ కూడా ర్యాంకులు రప్పిస్తాం, లేకపోతే సమ్మర్లో కోర్స్ చెప్పిస్తాం, సమ్మర్లో 45 రోజులు మ్యాథ్స్ చెప్పించి ఐఐటీ కొట్టిచ్చేస్తాం. ఇవన్నీ పచ్చిబూతులు. 45 రోజుల్లోనే ఐఐటీలు సమ్మర్ కోర్సులు నేర్చుకుంటే వచ్చేస్తే ఇంక అందరూ అదే పని చేస్తారు. జనాలందరూ 7వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి చదవక్కర్లేదు. ఈ కామన్ సెన్స్ పేరెంట్స్ ఉండాలి. అందువల్ల ఏంటంటే యావరేజ్ అన్న పదానికి నా డెఫినేషన్ ఏంటంటే వీళ్ళందరూ లేజీ పీపుల్ అండి. ఓకే, వాళ్ళని యావరేజ్ అంటున్నాం, వాళ్ళని క్షమించను నేను. వాళ్ళు వద్దు అసలు నాకు. ఓకే, వచ్చినా వాడు ఎందుకు లేజీగా ఉన్నాడో చూసి వాడిని తిట్టి వాడిని సరి చేసి పంపిస్తాను. వాడిని కూడా నేను తీసుకుంటాను, కౌన్సిలింగ్ వస్తాను నా దగ్గరికి. వాళ్ళకు కూడా చెప్తాను, తిడతాను. ఇలా చేస్తే ఎలా రేపొద్దున ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఎందుకు ఉండకూడదు, ఫ్యూచర్లో ఇలా వెళ్ళినట్లయితే మేము ఎంత ఇబ్బందులు పడతావు, ఇప్పుడున్న కాంపిటీషన్ ఏంటి, ఇప్పుడున్న మార్కెట్ ఏంటి, అసలు నీ చదువు ఎక్కడ ఉంది, ఇప్పుడు జరగబోయేది ఏంటి, ఇలా చదివితే నువ్వు ఏమైపోతావు అన్నది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి పంపిస్తాను. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ యావరేజ్ ఉన్నట్లయితే ఎలా చదవాలో చెప్తాను అడిగి. పాప కష్టపడుతున్నాడు, ఆయన మార్కులు రావట్లేదు, ర్యాంక్ రావట్లేదు. సో ఈ విధమైనటువంటి విధానంలో వచ్చిన స్టూడెంట్స్ని మేము అనాలిసిస్ చేసుకుని ఇక్కడ అసలు ఏ కేటగిరీ కింద వస్తాడో అన్న చూసి దానికి తగ్గట్టుగానే మనం కౌన్సిలింగ్ అది ఇచ్చి వాళ్ళు నెమ్మదిగా మార్పు చేయాలి. ఒక సిట్టింగ్లో అవ్వండి. ఇవి కొంతమంది వస్తూ ఉంటారండి లేజీ స్టూడెంట్స్, పేరెంట్స్ అమాయకత్వం తెలివైనడు అంటూ ఉంటారు. వాళ్ళు ప్రతి లేజీ స్టూడెంట్ని పేరెంట్ తెలివైనడు అంటూ ఉంటాడు. ఏంటో చిత్రం ఏంటో వాడు అమాయకత్వం. అది వాడు పిల్లలకి అన్నంత మాత్రానే అది మరీ అన్యాయంగా మరీ కప్పేసుకుని చెప్పేసుకుంటూ ఉంటాడు. ఇది తెలివైనడు అంటే గంట చదివితేనే 80 వచ్చినాయండి, ఇంకో గంట చదివితే 100 వస్తాయి అంటాడు. చదువు మరి ఎవడు చదువుతున్నాడు? అలా రావు. అలాగేమని తెలివైనడు అన్నదాన్ని ప్రూవ్ చేయాలంటే దానికి ఏదో మెథడాలజీ ఉండాలి కదండి. ఐక్యూ ఉందంటాడు. ఐక్యూ ఉండడానికి ఐక్యూ టెస్ట్ ఏం రాసావు నువ్వు? ఇప్పుడు మీరు ఐక్యూ ఉందని అనుకుంటా దగ్గరికి వచ్చి నువ్వు ఎలా చెప్తావు నువ్వు ఐక్యూ ఉందని? నువ్వు ఐక్యూకి సంబంధించిన ఏమైనా ఎగ్జామ్స్ రాసావా? రాయలేదు కదా. రాయకుండా ఐక్యూ ఉందని అలా చెప్తావు. నేను నీకు బాగా అర్థమవుతున్నాను అనుకో, నేను తెలివైందని నేను నా కామన్ సెన్స్ ఎక్కువ ఉందంటావు. అది కామన్ సెన్సా? కామన్ సెన్స్ వేరు, షార్ప్నెస్ వేరు, నాలెడ్జ్ వేరు, ఐక్యూ వేరు, ఇంటెలిజెన్స్ వేరు. ఇవన్నీ డిఫరెంట్ పదాలు ఇవన్నీ. అందువల్ల ఏంటంటే ఇది రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసుకున్న తల్లిదండ్రులు యావరేజు కానీ తెలివైనడు, ఇది తప్పు. దీన్ని కరెక్ట్గానే మీరు హ్యాండిల్ చేసినట్లయితే సింపతి చూపించకూడదు, చక్కగా సీరియస్గానే హ్యాండిల్ చేయాలి. చిన్నపిల్లలకు తెలియదు కాబట్టి చేసేసినట్టు ఇబ్బంది ఉండదు. బాగా చదివి కూడా మార్కులు రానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అది మంచి కేటగిరీ. వాళ్ళని ఎవరో ఒకరి దగ్గర తీసుకుని కొంచెం వాళ్ళకి పాపం ఎలా చదవాలి ఏంటి అనేది గైడ్ చేసినట్లయితే కొంత ముందుకెళ్ళి అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా నేను ఎప్పుడు బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ కాలేజీల గురించి మాత్రమే మాట్లాడే మనిషిని. చిన్న కాలేజీలు, చిన్న కోర్సులు యావరేజ్ స్టూడెంట్ కదా అని చెప్పి చిన్న కాలేజీకి వెళ్ళమని చెప్పను. నా నోటితో అలాంటి పదం రాదు అసలు. నువ్వు యావరేజ్ అయితే నువ్వు యావరేజ్ నుంచి బాగా ఎలా కావాలో చెప్తా. యావరేజ్ కాలేజీ చెప్పను.
మీకు అర్థమైందా? డైమండ్ షోరూంలో డైమండ్ అమ్ముతారు, ఎత్తడైన రాగి అమ్మరు. అవును సార్. ఎత్తడి రాగి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎత్తడి రాగి షోరూమ్కి వెళ్ళాలి, అవును అంతే కదండి. అవును మీకు సార్. స్టీల్ కావాలంటే స్టీల్ షోరూమ్కి వెళ్ళాలి, అవును డైమండ్ కావాలంటే డైమండ్కి వెళ్ళాలి. సో ఓన్లీ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కాలేజెస్, బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, వరల్డ్ వైడ్ కాలేజీల మీద అవగాహన ఉంది కాబట్టి అలాంటి వ్యక్తులమే కాబట్టి బెటర్ ఆపర్చునిటీస్ వరల్డ్లో ఉన్నటువంటి టాప్ 100 యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయి, టాప్ 150 కానీ ఇండియాలో మంచి కాలేజెస్ ఏమున్నాయి అని చెప్తాం. ఇది యావరేజ్ అన్నాడు, యావరేజ్ నుంచి అది ఎలా కొట్టాలో చెప్తాను నేను, ఏదో ఒక దారి చెప్తాను అంతే తప్ప ఇది యావరేజ్ సార్ యావరేజ్ కాలేజీ చెప్పండి ఏంటి, ఏముంటుంది యావరేజ్ కాలేజీ? అది అలాగే చెత్తగానే ఉంటుంది కదా. నువ్వు ఒక యావరేజ్, కాలేజ్ ఒక యావరేజ్, నువ్వు చదివే కోర్సు ఒక యావరేజ్, ఇంతకంటే వర్స్ట్ కాంబినేషన్ ఏముంటుంది? అయినా కూడా మా అబ్బాయి బాగుపడిపోవాలంటే 20 లక్షల జీతం కావాలంటారు ఎటు చిత్రంగాను, ఇలా అమాయకత్వం తగలయ్యా. సో అందువల్ల ఏంటంటే యావరేజ్ అన్న పదం సార్ అసలు పదమే లేదండి. వాడు కాడు చేసేసుకుంటే యావరేజ్ అంట, అన్లెస్ యు ఆర్ మెంటల్ హ్యాండిక్యాప్డ్. మీరు మెంటల్ హ్యాండిక్యాప్డ్ అనుకోండి మిమ్మల్ని దగ్గర తీసుకోవాలి నేను. మీరు నార్మల్గా ఉన్నారు మనిషివి, మీరు యావరేజ్ ఎందుకేరు అసలు? మీ చేతులారా మీరు చేసుకున్నదే కదా, దానికి యావరేజ్ ఏంటి? ఇంకా అందరికీ సీట్లు రావు కదంటే ఓకే రావు, అది వేరే విషయం, పక్కన పెట్టు. యావరేజ్ ఎలా అయ్యారండి? మీకు మీరే అయ్యారు కదా, అవును ఇప్పుడు మీరే ఉన్నారండి, చదువుకున్నారండి ఎక్కడోను. అవును సార్. మీరు యావరేజ్గా చదువుకున్న స్టూడెంట్ అనుకుందామండి, అవును మీరే మెంటల్ హ్యాండిక్యాప్డ్ కాదు కదా, అవును సార్. మీకు బుర్ర ఉంది కదా, భగవంతుడు ఇచ్చాడు కదా. ఎస్. నువ్వు అవడానికి కారణం నువ్వే, అది తప్పు అంటాను నేను. దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయడానికి మార్గాలు చూడు. నువ్వు యావరేజ్ కాబట్టి యావరేజ్ ఉద్యోగం చేస్తాను, యావరేజ్ కాలేజీలో చేస్తాను అంటే ప్రాబబుల్లీ నేను రైట్ పర్సన్ కాదేమో. అసలు యావరేజ్ ఎందుకు అయ్యాడు తప్పు కదా అంటాను నేను. అసలు ఫస్ట్ ఫండమెంటల్గానే అడుగుతాను క్వశ్చన్ నేను. అది ఎందుకు అయ్యాడు అనేది నేను మాట్లాడతాను, అడ్రస్ చేస్తాను, అవసరమైతే తిడతాను, చేస్తాను, తప్పలేదు అది. ఎందుకంటే నా పని అది. ఎవరన్నా వస్తే పాపం పిల్లల్ని చిన్న ఇది యావరేజ్ కదండి పాపం ఇంటి కూడా మీరు అలా చేస్తే ఎలాగంటే, యావరేజ్ అలా అయ్యాడు ఎందుకు అయ్యాడో ఆలోచిస్తాను నేను. కష్టపడి చదివి యావరేజ్ అయ్యాడు అనుకోండి డెఫినెట్గా నేను తిట్టనండి. సో కష్టపడి 5-6 గంటలు డిసిప్లైన్డ్గా చదివే స్టూడెంట్స్ కూడా మార్క్స్ తక్కువ వాడు కావాలి, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేయాలి, వాడిని డెఫినెట్గా నేను అడ్రస్ చేస్తా. వాళ్ళ అవసరం సొసైటీకి. సొసైటీ నీడ్స్ హార్డ్ వర్కర్స్ అండి, కన్సిస్టెంట్ డిసిప్లైన్ పీపుల్ అండి, రోక్స్ కాదు, లేజీగా ఉన్న పీపుల్ కాదు వీళ్ళు. వీళ్ళ వల్ల సొసైటీకి ఏం ఉపయోగం లేదు. వీడు తెలివైనడు అని చెప్పి వెనకాల తల్లిదండ్రులు వెనకాల తీసుకురావడం, ఆడేదో గొప్పోడో తెలివడని చెప్పి ఆడగాడు అనుకోవడం, పనులకు దేనికి పనికి రాకుండా పోవడం, ఇది డిఫరెంట్ గ్రూప్. ఇది దాన్ని జస్టిఫై చేయకూడదు మనం, వాళ్ళని వేరే రకంగా హ్యాండిల్ చేయాలి. అసలు ఎందుకురా నువ్వు లేజీగా తయారయ్యావు, ఎందుకు నువ్వు చదవట్లేదు, అసలు నీ మైండ్లో ఏమనుకుంటున్నావు అని చెప్పి అవి మాట్లాడాలి మనం. అవి మాట్లాడి వాటి ఆ పర్సెప్షన్స్ని బయటకు తీయాలి. తీస్తే రైట్ అటు కరెక్ట్ అవుతాడు, వాడు కూడా కరెక్ట్ అవుతాడు. బట్ ఆయన కరెక్ట్ చేసే విధానం వేరు, ఈయన కరెక్ట్ చేసే విధానం వేరు. మీకు అర్థమైందా? ఫైనల్గా ఇద్దరు కూడా బెటర్ స్కూల్స్లో, బెటర్ కాలేజీకి ఇండియాలో రాకపోతే వేరే కంట్రీలో లేదా ఇంకో చోటుకి వెళ్ళమని చెప్తాం. అందరికీ సీట్లు రావు కదా అంటే సరే నా దగ్గరికి వచ్చినోడికి వెళ్ళమని చెప్తాను నేను. రావడం రాకపోవడం నేనేం చేయగలను దానికి? ఇప్పుడు నా దగ్గర స్టూడెంట్ వీక్గా ఉన్నాడు కదా, వీక్ కాలేజీకి వెళ్ళమని నేను చెప్తానండి, చెప్పను అలాగా. నేను ఆడి కారు అమ్ముతానండి, ఆడి అమ్ముతాను అంతే, మారుతి కారు అమ్మను. తక్కువ డబ్బులు ఉందనుకో పోయి మారుతి కారు కొనుక్కోపోయి అంటాను నేను. నా దగ్గర దొరకదా వస్తువు అది. సో వాడు యావరేజ్ రాని, మెరిట్ రాని, ఎవడు రాని మంచి కాలేజీకి వెళ్ళమని చెప్తాను నేను. ఒకరు మంచి కాలేజీకి వెళ్ళడానికి మార్గం చెప్తా, ఇండియాలో కుదరకపోతే బయటికి వెళ్ళమని చెప్తా, మార్గం చెప్తాను. ఇంకా ఆ మార్గం కూడా నా వల్ల అవ్వదు, ఫాలో అవ్వలేదు కనుక మాని నాతో పని లేదు నీకని చెప్తాను. మేబీ దాన్నే సతీష్ గారు పొగరు ఎక్కువ అంటారు. పొగరు కాదు, కాన్ఫిడెన్స్ రాంగ్ వర్డ్ వాడుతున్నారు అంటాను నేను. పొగరు వేరు, కాన్ఫిడెన్స్ వేరు కదా ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి స్టూడెంట్లోనే పొటెన్షియల్ ఉంటుంది, ప్రతి స్టూడెంట్ హార్డ్ వర్క్ చేయగలడు, ప్రతి స్టూడెంట్కి నాలెడ్జ్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చదవ, నీకేం పోయగలవు అంటాను నేను. ఫండమెంటల్ క్వశ్చన్ నేను అడిగేది. సో దాన్ని మనకు మనమే ముద్ర వేసుకుని యావరేజ్ అని, సరే ఇటు యావరేజ్ కాలేజీ చెప్పండి అంటే యావరేజ్ కాలేజీ చెప్పడానికి సతీష్ అన్న వ్యక్తి అవసరం లేదు నా దగ్గరికి. ఎందుకు మీరు 2-3 లక్షలు పడితే ఎవడో కూడా ఏ అమృత కూడా, ఎస్ఆర్ఎం కూడా, విఐటి కూడా, లేకపోతే పక్కన టెక్ మహేంద్ర కూడా, సిబిఐ కూడా ఎత్తాడు, పోండి అక్కడికి, అయిపోయింది. నాతో పని ఏంటి మీకు? నాతో పని లేదంటాను నేను. ఎందుకంటే ఇంటికి పాయింట్ నేను చెప్తున్నానంటే నా దగ్గరికి చాలామంది వచ్చిన వాళ్ళు కానీ కింద కామెంట్స్లో కానీ ఇదే చెప్తూ ఉంటారు. మీరు అందరూ టాప్ స్టూడెంట్స్కి సంబంధించి మాత్రమే చెప్తారంటే టాప్ కాలేజీలో చెప్తాను. మరి నేను దానికి సంబంధించిన ఉండే. మరి యావరేజ్ స్టూడెంట్స్ పట్టించుకోరంటే నేను పట్టించుకోనని చెప్పట్లేదు, పట్టించుకుంటాను. ఈ 2 పద్ధతుల్లో పట్టించుకుంటా. నేను చెప్పాను 2 పద్ధతులు ఉంటాయి, 2 పద్ధతుల్లో పట్టించుకుంటాను. నేను పట్టించుకొని ఎందుకు చెప్తాను? నేను డెఫినెట్గా పట్టించుకుంటాను. వాళ్ళ పాపం వాడు ఎందుకు సెట్ అవ్వట్లేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తేడా వచ్చిందని కూడా ఇంకో 2 సార్లు చదవమంటాను 8th క్లాస్ 9th క్లాస్ని. అదండి మీరు చదివారండి 10th క్లాసు, మీ వల్ల అవ్వట్లేదండి, చదివితుంది అర్థం కావట్లేదు, మాస్టర్ చెప్పింది మీ వల్ల కావట్లేదు, పోయి మళ్ళీ 10th చదవమంటాను నేను. ఇతను నీ వల్ల అవ్వట్లేదు కదా, మరి 11th అర్థం అవ్వట్లేదు కదా నీకు. నీకు 11th అర్థం అవ్వట్లేదండి, చదివిన పాఠాలు అర్థం కావట్లేదు, మాస్టర్ చెప్పింది మొద్దు కింద ఉన్నాను,
నాకు అసలు ఐక్యూ లేవులు, లేకపోతే ఏదో అనుకుంటున్నావు నువ్వు, పోయి మళ్ళీ 9th చదవమంటాను నేనైతే. 40 ఏళ్ళ కెరియర్లో 2 ఏళ్ళు పోతే నష్టమే వచ్చింది. 40 ఏళ్ళు 25,000 జీతానికి 20,000 జీతానికి చేయడం కంటే ఒక 5 ఏళ్ళు జాగ్రత్తగా చదువుకుని మరి చదివింది మళ్ళీ చదివితే 35 ఏళ్ళనే హ్యాపీగా బతుకుతావు కదా. సో యావరేజ్ స్టూడెంట్ ఆల్సో కెన్ బికమ్ ఏ గుడ్ స్టూడెంట్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ మైండ్ సెట్. అంటే నీకు మైండ్ సెట్ ఉండాలి, అవ్వాలి అని కోరిక ఉండాలి నీకు బలంగా. ఉన్నప్పుడు ఏదో ఒక సొల్యూషన్ మేము చెప్తాం. దట్స్ వాట్ అది. సో అందువల్ల ఏంటంటే యావరేజ్ ఇలా లేజీ స్టూడెంట్స్ మీద నాకేం సింపతి ఏమి ఉండదు. జనరల్గా వాడు తెలివైనడు, వాడు చదివితే మార్కులు వచ్చేస్తాయి అంటే ఎవడు చదువుతున్నాడు? విన్నర్కి లోజర్కి డిఫరెన్స్ ఏంటంటే వీడు కష్టపడి చదివాడండి, వీడి హార్డ్ వర్క్ని మనం రెస్పెక్ట్ ఇద్దాం. ఈడు అడుగుతే ఎలాగవుతాడు? ఈడు తెలివైనడు అండి, అయినా చదివితే ర్యాంక్ వచ్చేస్తాడు, చదువు మరి వీడు చదివాడు కదా, మనం వీడికి రెస్పెక్ట్ ఇద్దాం. కష్టపడి చదివినోడు కష్టపడి ఉద్యోగం చేసినోడైనా, కష్టపడి చదువుకున్నవాడైనా, కష్టపడి ర్యాంక్ తెచ్చుకున్నాడైనా, కష్టపడి మార్కులు తెచ్చుకున్నాడు, ఆడికి రెస్పెక్ట్ ఇద్దాం. ఎందుకు ఆడికి వస్తున్నాయి? వాడు లేజీ కాదు, అంతే కదా. సో అందువల్ల ఏంటంటే ఈ డిఫరెన్స్ అనేది ఉంది అన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.